టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు గట్టిపడితే అదృష్టవంతులు. చాలామందికి టాబ్లెట్స్ వేసుకున్నా గట్టిపడదు. తర్వాత రెగ్యులర్గా టాబ్లెట్స్ వాడినప్పుడు 1 or 2 ఇయర్స్ తర్వాత టాబ్లెట్స్ ఇచ్చినా పనిచేయని పరిస్థితి రావచ్చు. దాన్ని మెడికల్ భాషలో టెకీఫెలాక్సిస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ విస్కీ తీసుకునే వాళ్ళు మొదట్లో కొంచెం తాగినా 20 ml 30 ml తాగినా వాడికి మత్తు వస్తుంది. అదే రెగ్యులర్గా రోజు తాగుతూ ఉంటే ఫుల్ బాటిల్ తాగినా కూడా వాడికి మత్తు రాదు. సో ఇలాగే మందులు కూడా రెగ్యులర్గా రోజు వేసుకోవడం, ఫ్రీక్వెంట్గా వేసుకోవడం వల్ల అవి పనిచేయకుండా పోతాయి. అలా మందులు టాబ్లెట్ వేసుకున్నా పనిచేయలేని వాళ్ళ కోసం అని కానీ, టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కొంతమందికి విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విపరీతంగా హెడేక్ రావడము, తల తిరగడము, పొట్టలో నాజియా ఉండడము, వాంతి కావడము, లేదా విజువల్ డిస్టర్బెన్సెస్. వాడికి కార్ డ్రైవ్ చేస్తుంటే అది గ్రీన్ సిగ్నలా రెడ్ సిగ్నలా తెలియకపోవడం, ఇట్లాంటివి జరగవచ్చు. ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్. అందరికీ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొద్దిమందికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా సిల్డెనఫిల్ లేదా వయాగ్రా, సుహాగ్రా, ఇట్లాంటి పెనిగ్రా ఇట్లాంటి టాబ్లెట్స్ అన్నిటికీ హెడేక్ సివియర్గా ఉంటుంది. టెడలాఫిల్ అనే టాబ్లెట్ వేసుకున్నప్పుడు బ్యాక్ ఏక్ సివియర్గా ఉంటుంది. సో ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ టాలరబుల్గా లేనప్పుడు కానీ, టాబ్లెట్ వేసుకున్నా పనిచేయకపోయినప్పుడు కానీ సర్జరీ చేసుకోవచ్చు. నౌడేస్ ఈ పినల్ ఇంప్లాంట్ అనే సర్జరీ ఈజ్ అఫోర్డబుల్. పినల్ ఇంప్లాంట్ సర్జరీ ఈవెన్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు. పూర్వంలో ఏమిటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు సర్జరీ చేసినప్పుడు అవి ఇన్ఫెక్ట్ అయ్యి ఒక్కొక్కసారి తీయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ రేట్ అనేది బాగా తగ్గిపోయింది. ఎందుకు అంటే మంచి ఇన్సులిన్స్, ఎండోక్రైనాలజిస్ట్ సర్వీసెస్ ఇవన్నీ అవైలబుల్ ఉండడం వల్ల షుగర్ కంట్రోల్ చాలా బాగా ఉంటుంది. తర్వాత కొత్త కొత్త దారాలు వచ్చాయి, వైఖరిలు అని. అంతకుముందు ఓన్లీ క్యాట్గట్ ఉండేది, ఇప్పుడు వైఖరిలు అని ఇట్లాంటి కొన్ని దారాలు వచ్చాయి. సో ఇది ఫారిన్ బాడీ అయినప్పటికీ పినల్ ఇంప్లాంట్ మంచి దారాలు ఉండడము, మంచి కొత్త కొత్త మందులు రావడము, తర్వాత స్పెషలిస్టుల సర్వీసెస్ అవైలబుల్ ఉండడము, వీటన్నిటి వల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఏ మాత్రము కూడా మనిషి టాబ్లెట్స్ వేసుకుంటే పని చేయకపోతే బాధపడక్కర్లేదు. ఒకసారి ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చాడు. యూజువల్గా మనం ఈ వయాగ్రా టాబ్లెట్ లేదా సుహాగ్రా లేదా ఇట్లాంటి పెనిగ్రా ఇట్లాంటివి అన్నీ కూడా 100 mg కన్నా ఎక్కువ ఇయ్యం 24 అవర్స్లో. అతను అట్లాంటి 100 mg టాబ్లెట్స్ 10 వేసుకుంటాడు, అంటే 1000 mg. అలా ఎక్కువ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల లివర్ చెడిపోవడం కానీ ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమాలు ఉంటాయి. లేదా అది పని చేయకపోవడము, లేదా ఒక్కొక్కసారి ఎక్కువ పని చేసి ప్రయాపిజం అనే కండిషన్లోకి వెళ్ళి హార్డ్ అయిపోతుంది. ఇది ఇట్లాగే గంటలు గంటలు ఇది హార్డ్ అయిపోయి దీనికి మళ్ళీ మెత్తబడదు. యూజువల్గా కొన్ని నిమిషాల తర్వాత ఇది మెత్తబడము, మళ్ళీ కొద్ది నిమిషాల తర్వాత మళ్ళీ హార్డ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ ఎక్కువ టాబ్లెట్స్ వేసుకొని డోస్ ఎక్కువ వేసుకున్నప్పుడు ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయి. ఆ పర్టికులర్ పేషెంట్కి అయితే మనము ప్రయాపిజాన్ని ట్రీట్ చేయాల్సి వచ్చింది. ఈ ప్రయాపిజం అనేది కేవలం టాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళకే వస్తుందని కాదు, ఒక్కొక్కసారి న్యాచురల్గా కూడా వస్తుంది. అట్లా ఉన్నప్పుడు మనం వీ హ్యావ్ టు సస్పెక్ట్ పాలిసైథిమియా కానీ బ్లడ్ క్యాన్సర్ కానీ ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవాల్సి వస్తుంది. ప్రయాపిజం అంటే గట్టిగా ఉండడము, గంటల తరబడి అలాగే హార్డ్గా ఉండి పెయిన్ఫుల్గా ఉండడం, ఇది ప్రయాపిజం. ఈ ప్రయాపిజము యూజువల్గా ఇంజెక్షన్ తీసుకునే వాళ్ళకు, అంగానికి కూడా కొంతమంది ఇంజెక్షన్ తీసుకుంటారు. దీనికి తీసుకునే ఇంజెక్షన్ వల్ల కానీ ట్యాబ్లెట్ డోస్ ఎక్కువైపోయినప్పుడు కానీ ఇవన్నీ ప్రమాదాలు జరుగుతుంటాయి. సో ఎప్పుడైనా బియాండ్ 1 hour కనుక హార్డ్గా ఉంటే వెంటనే మీరు దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని కలుసుకోండి, దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి. లేకపోతే దీని లోపల రక్తం గడ్డగట్టిపోయి బ్లాక్ ముద్దలు ముద్దలైపోయి అది బయటికి రాదు. ఇక అప్పుడు సర్జరీ చేసి అదంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. కనుక సర్జరీని అవాయిడ్ చేయాలంటే మీరు సాధ్యమైనంత త్వరలో యూరాలజిస్ట్ని కానీ ఆండ్రాలజిస్ట్ని కానీ కలుసుకోవడం మంచిది. ఈ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత పనిచేయని వాళ్ళ కోసమని ఇందాక మనం చెప్పినట్టు పినల్ ఇంప్లాంట్ అనే సర్జరీ చేస్తాము. ఈ ఇంప్లాంట్ సర్జరీ మధ్యలో యూరిన్ వచ్చే గొట్టం ఉంటుంది, ఇటు పక్కన కొంత స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో మనం పెడతాము. కనుక ఇంప్లాంట్ వేసిన తర్వాత కూడా పిల్లల్ని కనే అవకాశం ఉంటుంది. ఇంప్లాంట్ వల్ల పిల్లలు కట్టే ఇజాకులేషన్ బంద్ అవ్వడం కానీ యూరిన్ బంద్ అవ్వడం కానీ ఏమి ఉండదు. అవి రెండు కూడా కంటిన్యూ అవుతుంటాయి. సో చాలామంది అనుకుంటారు ఇంప్లాంట్ వేసిన తర్వాత ఈ పిల్లలు పుట్టరేమో అని. పుట్టిన వాళ్ళు ఉన్నారు. సో దానికి సంబంధం లేదు. పిల్లలు పుట్టాలంటే కింద బాల్స్లో స్పర్మ్స్ తయారై ఈ స్పర్మ్స్ కాస్త ఇందులోంచి బయటికి వస్తాయి. కనుక బాల్స్ హెల్తీగా ఉన్నంత వరకు ఇది ఓన్లీ జస్ట్ లైక్ ఎ నాజిల్. ఇప్పుడు బాల్స్లో తయారయ్యే సెమెన్ అంతా కూడా పెట్రోల్ లాంటిది. మనం పెట్రోల్ బంక్లో ఏంటి
నాజిల్ అనేది లోపలికి వెళ్తుంది, పెట్రోల్ ఎంటీ అవుతుంది. సో బాల్స్లో తయారైన పెట్రోలు లేదా సెమెను అది బయటికి రావాలనుకుంటే ఈ నాజిల్ అవసరం ఉంటుంది. అంతే తప్ప దీనివల్ల పిల్లలు పుట్టకపోవడం అనేది ఉండదు. పిల్లలు పుట్టడం అనేది కేవలం సెమెన్ క్వాలిటీని బట్టే ఉంటుంది. ఈ సెమెన్ క్వాలిటీలో కూడా ఒక్కొక్కసారి తక్కువ ఉండడము, అసలే ఉండకపోవడము, లేదా కదలిక లేకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. వీటికి వెరికోసిల్ అనే వ్యాధి ఉందా లేదా అనేది చూసుకోవాలి. సెమెన్ పారామీటర్లో సెమెన్ టెస్ట్ ఒకటి చేసుకొని అన్నీ నార్మల్గా ఉన్నాయని రిలాక్స్ కావద్దు. సో స్క్రోటల్ డాప్లర్ స్టడీ అనే ఒక స్టడీ ఉంటుంది. ఆ స్టడీలో డాప్లర్ స్టడీ చేసినప్పుడు దానికి బ్లడ్ సప్లై ఎలా వస్తుంది, దానికి వచ్చిన బ్లడ్ మళ్ళీ వెనక్కి వెళ్తుందా లేదా, వెళ్ళడంలో ఎలా ఉంది, వెరికోసిల్ ఏమైనా ఉందా, ఇట్లాంటివన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వెరికోసిల్ ఉంటే వెరికోసిల్ సర్జరీ చేసిన తర్వాత క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్స్, ప్రెగ్నెన్సీ రేటు పెరుగుతుంది. ముఖ్యంగా ఒకసారి పిల్లలు పుట్టి మళ్ళీ పిల్లలు పుట్టట్లేదు అనుకోండి, దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. అసలే పిల్లలు లేకపోతే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ. ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో 65% ఆఫ్ ది పీపుల్కు వెరికోసిల్ వస్తుంది. వాళ్ళు అనుకోవచ్చు, ఇద్దరు బాబును పుట్టాడు కదా, ఇప్పుడు మళ్ళీ నాకు కొత్తగా ఎందుకు చూసుకోవాలి అని. ఈ మధ్యలో కూడా ఒక బాబు పుట్టిన తర్వాతనో పాప పుట్టిన తర్వాత కూడా వెరికోసిల్ అనేది రావచ్చు. కనుక పిల్లలు కానప్పుడు బాల్స్కు స్కాన్ చేయించుకోవడం, స్క్రోటల్ డాప్లర్ స్టడీ చేయించుకోవడం, సెమెన్ టెస్ట్ చేయడం, తర్వాత ఆండ్రాలజిస్ట్ను కలవడం, ఇవన్నీ కూడా అవసరం. యూజువల్గా మన దేశంలో దురదృష్టం ఏమిటంటే పిల్లలు పుట్టట్లేదు అంటే లేడీస్ మీద మాత్రమే ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. అలా కాకుండా జెంట్స్ నుంచి 50% జీన్స్ వస్తాయి బేబీకి, అమ్మాయి నుంచి కూడా 50% వస్తాయి. కనుక ఇద్దరికీ కూడా టెస్టులు చేసుకున్నప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి. సెమెన్ పారామీటర్ నార్మల్గా ఉన్నంత మాత్రాన వాడు నార్మల్ అని కాదు, దానికి ప్రెగ్నెన్సీ కలిగించే శక్తి ఉందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. దానికోసమని స్క్రోటల్ డాప్లర్ స్టడీ అనేది ఒక మస్ట్.